హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడున్నామో చూసారా? చుట్టూ ఒకసారి చూడండి. ఈ వెలుగులు, ఈ సందడి, ఇవన్నీ చూస్తుంటే ఏదో కలలోకి వచ్చేసినట్టు అనిపిస్తోంది కదా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, కానీ ఈ వీధిలో ఉండే ఈ మ్యాజిక్ మాత్రం ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. ఈరోజు వ్లాగ్ నిజంగా చాలా స్పెషల్. మనము ఈ వీధిలో అడుగుపెట్టిన క్షణం నుంచి చివరి వరకు ప్రతి ఒక్క డెకరేషన్ని, ప్రతి ఒక్క స్టాల్ని, ఇక్కడ ఉన్న మొత్తం వైబ్ని నిదానంగా ఆస్వాదిస్తూ చూద్దాం. ఇప్పుడు నేను ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గాలిలో ఒక రకమైన తీపి వాసన వస్తోంది. బహుశా ఎక్కడో దగ్గరలో కేక్స్ బేక్ చేస్తున్నారేమో. ఇప్పుడే వినిపిస్తోందా? బ్యాక్గ్రౌండ్లో జింగిల్ బెల్స్ ట్యూన్ మెల్లగా మనసుని తాకేలా. చుట్టూ చూస్తే ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాలు. ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా ఎంత అందంగా ముస్తాబు చేశారో చూడండి. ఒక్కొక్క చెట్టు ఒక్కో రంగులో నిదానంగా మెరిసిపోతోంది. పదండి, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి అసలు విశేషాలేంటో చూద్దాం. మనం కొంచెం ముందుకు రాగానే ఇళ్లను చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ కేవలం లైట్లు పెట్టడం మాత్రమే కాదు, ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది, ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంది. ఈ ఇంటి ముందు ఉన్న నేటివిటీ సీన్ అంటే క్రిస్మస్ పుట్టుక దృశ్యం ఎంత అందంగా ఉందో కదా. చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న వివరాలు అన్నీ ఎంతో ప్రేమతో శ్రద్ధగా అమర్చారు. పక్కనే ఉన్న ఇంకో ఇంట్లో ఒక పెద్ద ఇన్ఫ్లేటబుల్ సాంతా తన రెయిన్డీర్ బండిని తోలుతున్నట్టు ఉంది. ఆ రెయిన్డీర్ ముక్కు చూడండి, ఎర్రగా వెలుగుతోంది. పిల్లలు దాన్ని చూసి ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. ఇంకొంచెం ముందుకు వెళ్తే దాదాపు ప్రతి ఇంటి కిటికీలో ఒక చిన్న క్రిస్మస్ ట్రీ కనిపిస్తోంది. గాలికి ఊగుతున్న విండ్ చైమ్స్, మెరుస్తున్న నక్షత్రాలు, ఇవన్నీ కలిసి మనసుకి ఒక ప్రశాంతత ఇస్తున్నాయి. ఈ వీధిలో నడుస్తుంటే రకరకాల స్నోమెన్ బొమ్మలు కనిపిస్తున్నాయి. మన ఊర్లో మంచు పడకపోయినా ఈ బొమ్మలు మాత్రం ఆ లోటు ఏమాత్రం అనిపించనివ్వడం లేదు. పిల్లలు ఆ బొమ్మల దగ్గర ఆగి నవ్వుతూ ఫోటోలు దిగుతూ
ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఇక పండుగ అంటే తిండి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న మొబైల్ స్టాల్స్, ఇక్కడ దొరికే హాట్ చాక్లెట్ ఈ వీధిలో చాలా ఫేమస్ అంట. ఈ చలిలో వేడివేడి కప్పు చేతిలో పట్టుకుని నిదానంగా తాగుతుంటే వచ్చే ఆ ఫీలింగ్ నిజంగా వర్ణించలేనిది. ప్లమ్ కేకులు, హోమ్మేడ్ కుకీలు, జింజర్ బ్రెడ్ మ్యాన్ బిస్కెట్లు అన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నేను ఇప్పుడే ఒక కుకీ టేస్ట్ చేశాను. నోట్లో పెట్టుకోగానే అది కరిగిపోయింది. వీధి మధ్యలో ఒక చిన్న మార్కెట్లా కూడా ఉంది. చేత్తో తయారు చేసిన ఆభరణాలు, చిన్న గిఫ్ట్ బాక్సులు, మెరిసే క్యాండిల్స్. ఈ షాపులన్నీ క్రిస్మస్ లైట్లతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఆగా ఈ వీధిని నిదానంగా గమనిద్దాం. కొంతమంది కేవలం నడుచుకుంటూ వస్తున్నారు, కొంతమంది ఆగి ఫోటోలు తీస్తున్నారు, ఇంకొందరు మాత్రం ఏమి మాట్లాడకుండా లైట్లను చూస్తూ నిలబడిపోతున్నారు. ఈ క్షణంలో ఎవరూ తొందరపడటం లేదు, ఎవరు ఫోన్లో బిజీగా లేరు. అందరూ ఈ క్షణాన్ని నిజంగా జీవిస్తున్నారు. ఇక్కడ ఒక మూలలో చూడండి, ఒక వృద్ధ దంపతులు చేతిలో చేతి వేసుకుని నెమ్మదిగా నడుస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. బహుశా వాళ్లకు ఇది ఎన్నో సంవత్సరాలుగా అలవాటైన క్రిస్మస్ జ్ఞాపకం కావచ్చు. ఇంకోవైపు యువత ఒక గ్రూప్ సెల్ఫీలు తీసుకుంటూ నవ్వుకుంటూ మ్యూజిక్కు తల ఊపుతున్నారు. ప్రతి వయసు వాళ్ళకి ఈ పండుగలో ఏదో ఒక ఆనందం దొరుకుతోంది. ఇప్పుడు లైట్స్ను గమనించండి. కొన్ని లైట్స్ మెల్లగా మెరుస్తున్నాయి, కొన్ని లైట్స్ మ్యూజిక్కు తగినట్టు మారుతున్నాయి. రెడ్, గ్రీన్, గోల్డ్ ఈ రంగులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీధిలో ఉన్న ప్రతి ఇల్లు కేవలం అలంకరించబడలేదు, ప్రతి ఇల్లు ఒక సందేశం చెబుతోంది. సంతోషాన్ని పంచుకోండి, ఒంటరిగా ఉండకండి, మనుషులతో కలవండి అనిపించేలా ఉంది. ఇక్కడ ఒక చిన్న పిల్లాడు తన అమ్మ చేతిని పట్టుకుని శాంటా బొమ్మ వైపు చూపిస్తూ ఏదో అడుగుతున్నాడు. ఆ తల్లి నవ్వుతూ తన పిల్లాడిని దగ్గరికి తీసుకుంటోంది. ఈ చిన్న చిన్న క్షణాలే పండుగకు అసలు అర్థం. కొన్నిసార్లు మన జీవితం చాలా ఫాస్ట్గా నడుస్తుంది. పని, బాధ్యతలు, స్ట్రెస్ అన్నీ కలిపి మనల్ని అలసిపోయేలా చేస్తాయి. కానీ ఇలాంటి ఒక సాయంత్రం, ఇలాంటి ఒక వీధి, ఇలాంటి ఒక వాతావరణం మనకు కాసేపైనా నిశ్చింతను ఇస్తుంది. ఈ క్రిస్మస్ లైట్స్ మధ్య నడుస్తుంటే మనకు తెలియకుండానే
మన హృదయం కొంచెం తేలిక అవుతుంది. బహుశా అదే పండుగ యొక్క నిజమైన మాయ. ఇప్పుడు మరోసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ వీధి కేవలం ఒక రోడ్ కాదు, ఇది ఒక అనుభవం, ఒక జ్ఞాపకం, ఒక భావన. ఇలాంటి క్షణాలు ఫోటోలలో మాత్రమే కాదు, మన మనసులో కూడా సేవ్ చేసుకోవాలి. పక్కనే ఉన్న కేఫ్లోకి వెళ్తే లోపల అంతా రెడ్ అండ్ వైట్ థీమ్. ప్రజలు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ వీధిలో ఉన్న కమ్యూనిటీ స్పిరిట్. ప్రతి ఒక్కరూ నవ్వుతూ మెర్రీ క్రిస్మస్ అని పలకరిస్తున్నారు. నేను ఇందాక ఒక ఫ్యామిలీతో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు ఈ డెకరేషన్స్ చేయడానికి వారికి దాదాపు వారం రోజులు పట్టిందట. ఇది కేవలం మా ఇల్లు మాత్రమే కాదు, మా వీధి మొత్తం ఒకే కుటుంబంలా ఉంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా హృదయాన్ని తాకింది. చిన్న పిల్లల కోసం ఇక్కడ ఒక స్పెషల్ సాంతా ఫోటో బూత్ ఉంది. సాంతా క్లాజ్ పిల్లలకు చాక్లెట్లు పంచుతూ వాళ్లతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఆ పిల్లల కళ్ళలో కనిపించే ఆనందం మనకు మళ్ళీ చిన్న పిల్లలమవ్వాలనిపిస్తుంది. పండుగ అంటే కేవలం లైట్లు కాదు, గిఫ్ట్స్ కాదు, అందరూ కలిసి ఆనందంగా ఉండటం, ప్రేమను పంచుకోవడమే అసలైన పండుగ. ఇప్పుడు మనం ఈ వీధి చివరికి చేరుకున్నాం, కానీ ఈ అనుభూతి మాత్రం ఇంకా నా మనసులోనే ఉంది. ఈ లైట్లు, ఆ మ్యూజిక్, ఆ వేడివేడి కేకులు, పిల్లల నవ్వులు, ఇవన్నీ కలిసి ఈ రోజును నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఈ వీడియో ద్వారా మీరు కూడా ఈ క్రిస్మస్ వైబ్ని ఫీల్ చేశారని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఏరియాలో క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ మెర్రీ క్రిస్మస్. హ్యాపీగా ఉండండి, సంతోషాన్ని పంచండి. బై బై.